ప్రభునందు ప్రియులారా, మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. నిజమే, దేవుడు తన దాసుల పట్ల గొప్ప కార్యములు చేయవాడు కదా. దేవుని దైవ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం ఒక మాట మనం చూద్దాం. చూడండి, అక్కడ ఒక మాట నేను చూపించి, వాస్తవానికి నేను సిద్ధపడి వచ్చినటువంటి వర్తమానం వేరు. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మరి యొక్క అంశాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ విషయంలో 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్య సహాయం కొరకు. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీ కృప మా ఎడల హెచ్చించి మమ్మలను సజీవుల సంఖ్యలో ఉంచారు. ఈ దినం మా ప్రభు దినంలో మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే కృపనిచ్చారు. అలాగే మీ దాసుని పట్ల మీరు చేస్తున్నటువంటి కార్యములు నాయన బట్టి మిమ్మల్ని స్తుతించుటకు, ప్రార్థించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. చదవబడిన లేఖనాలను ఆశీర్వదించి దీవించండి. ఈ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన మీ మాటల ద్వారా మమ్మలను పురికొల్పి ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి మీ నామానికి మహిమకరంగా చేయమని, తద్వారా వచ్చే మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని మా ప్రభువును మా రక్షకుడు తమ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, అందరికి వందనాలు. బాగున్నారా? మంచిది, సంతోషం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలోని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇవి కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన. ఈ 84వ అధ్యాయము కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన. కోరాహు ఎలాంటి వాడు అంటే, కోరాహు తిరుగుబాటుదారుడు. అంటే మోషే మీద ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. కానీ మోషే మీద తిరుగుబాటు చేసినప్పటికీ కోరాహు కుమారులు మాత్రం మోషే పక్షాన ఉన్నారు. ఎవరి పక్షాన అంటే సేవకుని పక్షాన ఉన్నారు. లోకస్తుల వైపు కాక, లోకాలోచనల వైపు కాక, లోక బంధుత్వాన్ని, లోక స్నేహాన్ని కాక, ఆత్మ సంబంధమైనటువంటి బంధుత్వాన్ని, ఆత్మ సంబంధమైన స్నేహాన్ని, ఆత్మ సంబంధమైన సేవకుని విషయంలో తోడుగా నిలిచారు అనే విషయాన్ని మనం చూస్తాము. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి ప్రాముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశాన్ని మనం ఆలోచన చేస్తే, లేదా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఏమై ఉండాలి అంటే, ఇలాగూ కోరాహు కుమారులు నిలిచినట్లుగా ఆత్మ సంబంధమైన విషయమై, ఆత్మ సంబంధమైన విధానములు దేవునితోనూ దేవుని సేవకునితోనూ నడిచేవారుగా ఉండాలి. అలాగూ నిలబడేవారుగా ఉండాలి. ఎదుటివారు దేవునికి వ్యతిరేకంగా చేసేవారు, అది తండ్రి అయినా, తల్లి అయినా, అన్నైనా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా, లోక సంబంధం ఏదైనా సరే దాన్ని మనం ఏం చేయాలి? విసర్జించాలి అని చెప్పబడింది. లేదా విసర్జించాలి అని చెప్పబడింది. కాబట్టి అలా విసర్జించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, దినవృత్తాంతముల గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఆసా అనే వ్యక్తి కనబడతాడు. తను కూడా ఏం చేశాడు అంటే, తను ఏం చేశాడు? దినవృత్తాంతముల గ్రంథంలో ఈ ఆసా అనే వ్యక్తి ఏం చేశాడు అంటే, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందామా ఆయన్ని కూడా. 2వ దినవృత్తాంతముల గ్రంథం
రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో 14వ అధ్యాయంలో అబియా అనేటటువంటి ఒక వ్యక్తి ఏలుబడి చేశాడు. ఆ రాజుగా నియమించబడి పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతి చిన్న వయసులోనే పరిపాలన చేస్తూ ఉండగా 15వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. అంటే అదంతా అవసరం లేదు, తల్లిని ఎలా వ్యతిరేకించాడో చెప్తున్నారు. 16వ వచనంలో అంటాడు, మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసెను అన్నాడు. తల్లి ఏం చేస్తూ ఉంది? అసహ్యకరమైనటువంటి పని చేస్తూ ఉంది. అంటే దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి సృష్టాన్ని పూజిస్తూ ఉంటే ఆశ దానికి ఒప్పుకోలే. నా తల్లే కదా, పోనీలే, ఆమె తెలుసుకుంటుంది, చేయని అని అనుకోలే. కానీ అతను ఖచ్చితమైనటువంటి విధానంలో ముందుకు సాగాడు అనే విషయం చూస్తూ ఉన్నాం. కోరాహు కుమారులు కూడా నా తండ్రి అయితే నా తండ్రికి వ్యతిరేకంగా మోషే ఉన్నాడు కాబట్టి మేము మా తండ్రి పక్షాన ఉండాలి అని కుమారులు అనుకోలే. ఎవరి పక్షాన ఉన్నారు? మోషే పక్షాన ఉన్నాడు. ఇప్పుడు ఇతడు ఎవరి పక్షాన ఉన్నాడంటే దేవుని పక్షాన ఉన్నాడు. ఆశ ఎవరి పక్షాన ఉన్నాడు? దేవుని పక్షాన ఉన్నాడు. కోరాహు కుమారులు సేవకుని పక్షాన ఉన్నారు. అంటే దేవుని పక్షాన సేవకుని పక్షాన మనం నిలబడాలి. అర్థమైందా? ఇది నేను చెప్పదలుచుకుంది. నిలబడి ఆత్మ సంబంధమైన విధానంలో దేవుని ఇష్టానుసారంగా మనం ప్రవర్తించాలి అనే విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేయదలుచుకున్నాను. అలాగ చేస్తూ ఉండగా దేవుడు యథార్థముగా ఉన్న వారి జీవితాల్లో తను ఏ మేలు చేయక మానడు అన్నాడు. నిజమేనా? మరి ఇప్పుడు మనం సోదర గారి సాక్ష్యం విన్నాం కదా. ఏమైంది? 3 ప్రాంతాలకు వెళ్తే బ్రతకరు అన్నాడు. తర్వాత మరొక స్థలానికి వెళ్ళగా ఆపరేషను చేస్తే బ్రతుకుతాడు అన్నాడు. ఇప్పుడు ఆ మాటకు ఆపరేషన్ చేయగా మరి అన్న జ్ఞాపకం చేసినటువంటి వాక్యాన్ని బట్టి ఆయన ఈరోజు బైపాస్ సర్జరీ చేసినప్పటికీ కూడా మరలా మన మధ్య వచ్చి కూర్చొని మాట్లాడగలిగాడా లేదా? ఇది దేవుడు చూపిన కృప కాదా? దేవుడు చేసిన మేలు కాదా? దేవుడు తన సేవకుల పట్ల తన బిడ్డల పట్ల ఆయన మేలు చేసేవాడు. అయితే దేవుడు మేలు చేసేవాడు, మనం ఏం చేయాలి? మనం కీడు చేయాలా? మనం ఏం చేయాలి చెప్పండి? మనం కూడా చేయాలి మేలు. అదే అంటాడు దేవుని దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 27వ వచనం మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందగలిగిన వారికి చేయకుండా వెను తీయదు. అంటే నువ్వు ఒక వ్యక్తికి ఏదైనా సహాయం చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు, ఆ స్థాయి ఆ స్థానం ఉన్నప్పుడు ఒక దేవుని బిడ్డగా నువ్వేం చేయాలా? చేయాలి. దాన్ని వెనుదీయకూడదు. వెనుదీయవటం వల్ల ఇవ్వక దరిద్రమును అనుభవించిన వారు ఉన్నారు అని చెప్పండి. మేలు చేయుట ఎరిగి చేయకుండుటయే ఏమన్నాడు? పాపము అన్నాడు. మేలు చేయుట ఎరిగి చేతనైన సాయం చేయగలిగి ఉండి చేయకపోతే మనం ఏం చేసినట్టంట? పాపము చేసినట్టు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు మేలు చేసేవారుగా ఉండాలి. మరి కొందరు మేలు చేసినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుందాం, సరేనా? కొందరు మేలు చేసినటువంటి వారు, ఆ మేలు దేవుడు వారి చేత ఎందుకు చేయిస్తాడంటే వారు చేసే ఆ పని, వారు చేసే ఆ దాతృత్వంతో కూడినటువంటి ఆ పరిచర్య వారి జీవితాలకు సమృద్ధినివ్వడానికే దేవుడు చేస్తాడు. అంటే దేవుడికి కొదువై ఉన్నట్టు కాదు. ఒక మాట అంటాడు అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఆయన కొదువై ఉన్నట్టు మనుషులతో ఆయన
సేవింపబడవాడు కాడు అని రాయబడింది. అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి 17వ అధ్యాయంలో మనం చూస్తే ఆయనకి కొదువైనది ఏమి లేదు. ఆయన ఇవ్వదలుచుకుంటే ఎలాగైనా ఇస్తాడు, ఎలాగైనా చేస్తాడు. కాబట్టి ఆయనకు కొదువైనట్టు ఏమీ ఉండదు అనే మాట మనం చూస్తాం. చూడండి 17వ అధ్యాయంలో 25వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, నేను డైరెక్ట్గా అదే వచనంలోనికి వెళ్ళాలని చూస్తూ ఉన్నాను. సరే అది చదవండి. మనుషుల చేతులతో సేవింపబడువాడు, వచనం చెప్పురా 25. అవును అవును. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు కొదువైనట్టు, దేవునికి కొదువై ఉండేది ఏమీ లేదు. ఆయనకి కొదువు అనేది ఏమీ లేదు. ఆయన సంపన్నుడు, సర్వశక్తి సంపన్నుడు. ఆయన కొదువైంది ఏమి, ఆయన చేయాలి అంటే ఎలాగైనా చేస్తాడు. కానీ మన ద్వారా ఎందుకు చేయిస్తున్నాడు? మన ద్వారా ఎందుకు చేస్తున్నాడంటే మనము లేమిలో లేకుండా సమృద్ధిలో నింపబడడానికి ఆయన చేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు జరిగాయా బైబిల్ గ్రంథంలో? జరిగాయా అని మనం చూస్తే దైవ గ్రంథంలో మనం చూస్తాము, ఇచ్చి వెదజల్లి వృద్ధి పొందిన వారు ఉన్నారు అన్నాడు. అంటే వెదజల్లాల్సిన అవసరం లేదండి. చేయవలసినటువంటి సాయాన్ని, మన తోచిన సాయాన్ని చేస్తే చాలు. ఆ మాటకు వస్తే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో లేదా మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట మనం చూద్దాం. దేవుని దైవ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక దేవుని సేవకుడైనటువంటి వారి భార్య మనకు కనబడతా ఉంది. చూడండి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకరి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులను తన దాసులుగా ఉండటకు పట్టుకొని పోవడకు వచ్చారు. ఇప్పుడు ఎవరు వచ్చినామెవరు చెప్పాలా? చెప్తే టైం తక్కువే ఉంది మనకి, చాలా తక్కువ టైం ఇచ్చి వెళ్ళారు. ఒక అరగంట ఇచ్చి వెళ్ళారు. అరగంటలో మనం పూర్తి చేసుకోవాలి. ప్రవక్త భార్య అంటే సేవకుని భార్య అండి. ఇప్పుడు సేవకుడు సేవ చేశాడు, భక్తిగా జీవించాడు, తను దాటిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఏం మిగిలిందంట? ఎందుకు మిగిలింది అప్పు? అంటే ఆ సేవకుని యొక్క పోషణ కానీ, ఆ సేవకుని యొక్క కుటుంబ విధానాన్ని కానీ గ్రహించిన వారు కాదు. మరి వారిని గ్రహించకపోతే, వారి బాధ్యత మనం తీసుకోకపోతే దేవుడు ఏమన్నాడు? మందకాయవాడు మందపాలు తాగును కదా. మరి సేవకు సమర్పించుకొని కుటుంబాల కొరకు, ఆత్మీయ క్షేమం కొరకు, సంఘం కొరకు ప్రయాసపడుతూ పనిచేస్తూ ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నప్పుడు మరి వారి కుటుంబ పోషణ ఎవరు భరించాలి? సంఘం భరించాలి. సంఘము భరించాలి. అదేంటండి మరి మేము భరించాలంటే ఎట్లా అంటే, మీరు ఎప్పుడైతే ఆ బాధ్యతను మీరు తీసుకుంటారో, ఆ బాధ్యతను మీరు తీసుకొని మీకున్న లేమిలో నుండి మీరు దేవునికి ఇస్తారో, ఆ లేమిలో ఉన్న వారి జీవితాల్లో సమృద్ధిని దేవుడు ఇస్తాడు. మరి ఒక స్థలంలో ఒక విధవరాలు ఉందండి. ఆ విధవరాలు భర్త లేడు. ఇప్పుడు తనకు ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ దేశంలో చాలా కరువు వచ్చింది. కరువు రాగానే ఆ తొట్టిలో అంత పిండి ఉందంట. ఎంత? అంత పిండి. అంటే ఒక అప్పం చేసుకునే అంత పిండి ఉంది, ఒక రొట్టె చేసుకునేంత పిండి ఉంది. ఆ రొట్టె చేసుకునేంత పిండి ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక కరువు వచ్చేసింది, ఇబ్బంది వచ్చేసింది
కాబట్టి ఈ రొట్టె తిని చచ్చిపోదాము, ఇక మనం బ్రతకలేము అనుకున్నారు వాళ్ళు. అనుకొని ఆమె పొలానికి వెళ్ళింది కట్టెలు ఏరుకోవడానికి. ఇప్పుడు దేవుడు ఏలియాని అక్కడ పంపించాడు, ఆమె దగ్గర పంపించాడు. ఏలియా నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు అనగానే వెళ్ళాడు. ఆమె కట్టెలు ఏరుకుంటా ఉంది. అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. సరే అంది. తర్వాత ఏమన్నా ఉంటే పెట్టమ్మా తింటాను అన్నాడు. అప్పుడు ఆమె అంది, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నా తొట్టిలో అంత పిండి ఉంది, ఆ పిండి అప్పం చేసుకొని నేను నా కొడుకు తిని ఈ రోజుకి బ్రతికి చచ్చిపోదాం అనుకుంటున్నామయ్యా అంది. అన్న తర్వాత ఆయన అన్నాడు, సరే అమ్మా నాకు ఒక అప్పం తీసుకొని రా అన్నాడు. ఆడ ఉందే ఒకటంటే మళ్ళీ నాకు ఒకటి తీసుకొని రమ్మంటాడేంది అన్నట్టుగా ఆమె ఆలోచన చేయలే. సరేనయ్యా అని చెప్పి చేసి తీసుకొని వచ్చి దైవజనుడికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దైవజనుడు తిన్నాడు, ఆశీర్వదించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కరువు నిలిచిపోయేంత వరకు ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవుడు ఆ కుటుంబానికి ఎంత సమృద్ధినిచ్చాడు. ఆ రోజు ఆమె వెలుగు తీసుంటే దరిద్రురాలై మరణించి వెళ్ళిపోయేదే కదా. ఎప్పుడైతే ఆ త్యాగం, ఆ మనసులో ఆ భావం ఎప్పుడైతే ఆమె కలిగి ఉండి దేవుని సేవకుని పట్ల చేయి చాచిందో ఆ కుటుంబంలో ఏముంది? సమృద్ధి ఉంది. కాబట్టి దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, సేవకుని కుటుంబం కొరకు మనం ఏం చేయాలంటే దాతృత్వం కలిగి ఉండాలి. మనం మనుషులకి ఇచ్చినట్టుగా తలంచకూడదు. పలాని వాళ్ళకి ఇచ్చామండి అని తలంచకూడదు, మనుషులను చూడకూడదు. దేవుని సేవకులను సేవకులుగానే చూడాలి. అలాగా చూసి దేవుని సేవకుల పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే దాతృత్వం కలిగి ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, దేవుని దైవ గ్రంథంలో మనం చూస్తే ప్రభు ఒక మాట ఇలాగ అన్నాడు. ఏమన్నాడు అని లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట మనం చూద్దాం. చూడండి ఏమన్నాడు అని మనం చూస్తే ఆ మాటలు మనం ఆలోచన చేస్తే లేఖనాల్లో ఒక మాట మనం చూద్దాం. దేవుని దైవ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనం చదువుకుందామా? 33వ వచనం, 33వ వచనం లేదా 34వ వచనం చదువుకున్నాం చూడండి. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిగొంటిని, దాహం ఇచ్చారు, పరదేశినయుంటిని చేర్చుకున్నారు, దిగంబరినయుంటిని వస్త్రమునిచ్చారు, బట్టలు ఇచ్చారు, రోగినయుంటిని చూడవచ్చారు, చెరసాలలో ఉంటిని నా ఎద్దుకు వచ్చితురని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీ ఆహారం ఇచ్చాము, నీవు దప్పికు కొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చాము, ఎప్పుడు పరదేశి అయి ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగిరి. చూసారా, ఇక్కడ ప్రభు వేరు చేస్తూ ఉన్నాడు. ఎవరిని వేరు చేస్తూ ఉన్నాడు? మేకలను గొర్రెలను వేరు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు గొర్రెలు అనగా నీతిమంతులు అని రాయబడింది. అంటే నీతిమంతులు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారు
యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులముగా మనము తీర్చబడ్డాము అని చెప్తాడు. అయితే తీర్చబడినటువంటి మనము ఎవరు అంట? గొర్రెలం, ఆయన బిడ్డలం. ఆయన బిడ్డలైనటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు, మంచి కార్యాలు చేస్తున్నారు, సత్క్రియలు చేస్తూ ఉన్నారు. ఈ సత్క్రియలు చేస్తా వారు ఆదుకుంటున్నారు, అక్కరలు తీరుస్తున్నారు, పరామర్శిస్తున్నారు, వారి దాతృత్వాన్ని కనబరుస్తూ ఉంటే ఇప్పుడు దేవుడు వారిని ప్రశంసిస్తూ ఉన్నారు, మీరు ఇన్ని చేశారని. అయ్యా మేము ఎప్పుడు చేసాము నీకు అంటే ఇప్పుడు అంటాడు ఆయన. ఏమంటాడంటే 40వ వచనంలో, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులకు మీరు చేశారు అంటే ఎవరు? దేవుని సేవకులకు చేశారు. మీరు దేవుని సేవకులకు చేసినవి ఎవరికి చేసినట్టంట? దేవునికి చేసినట్టు. సేవకులకు చేసినట్టుగా మీరు తలంచొద్దు, మనుషులకు చేసినట్టుగా తలంచొద్దు. దేవుని సేవకులకు చేసినట్టుగా మీరు చేయాలి. అందుకే అంటాడు మరి ఒక మాట పౌలు కూడా అంటాడు, మీరు ఏ పని చేసినను ప్రభువుకు చేసినట్టుగా చేయుడి అంటాడు. ఎవరికి చేసినట్టు చేయాలంట? మనుషులకు చేసినట్టు మనం ఎప్పుడు కూడా ఏది చేయకూడదు, ప్రభువుకి చేసినట్టు చేయాలి. అలాగ చేసినప్పుడు మనకేముంటుందంట? సమృద్ధి ఉంటుంది అనే మాట మనం చూస్తా ఉన్నాం. సమృద్ధిని ఇస్తాడు. ఆదుకునే ఆ యొక్క స్థితి మనకున్నప్పుడు, అవసరత తీర్చే ఆ స్థితి మనకున్నప్పుడు, సహాయం చేసే ఆ స్థితి మనకున్నప్పుడు, మేలు ఎరిగి చేయకుండా ఉంటే అది పాపము. అలా కాకుండా చేసినప్పుడు మన కుటుంబానికి అది ఆశీర్వాదకరం, అది దీవెనకరం, మనకు సమృద్ధి కలుగుతుంది అని లేఖనాల్లో మనము స్పష్టంగా లేఖనానుసారంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, దేవుని దైవ గ్రంథంలో మనం చూస్తే చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను త్వరగా ముగిస్తాను, 1 గంటకి ఖచ్చితంగా ముగిస్తాను, నేనే సమయం మించను, ఖచ్చితంగా ముగిస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట మనం చూస్తే చూడండి, ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. చదువమ్మా, చదువు. అంతేనా? 11:24 చదువమ్మా. 24. లేమి కలుగు. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే నీతిమంతుడు సమృద్ధి కలిగి ఉంటాడు. అలాగ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ మాటల్లో మనం ఒకసారి మనం చూస్తూ ఉంటే లేఖనాల్లో ఇలాగ మనము చూడగలం. ఏమని చెప్తా ఉన్నాడు అని మనం చూస్తే దేవుని దైవ గ్రంథములో నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అనే మాట మనం చూస్తున్నాము. భక్తిహీనుడు దేనికి భయపడును అదే వారి మీదకు వచ్చును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని దైవ గ్రంథములో చూడండి, ఆ లేఖనానుసారంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే కొంతమంది దాతృత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ దాతృత్వం కలిగిన వాళ్ళు దేవునికి ఇచ్చి వారు ఎలా ఉన్నారు అని మనం చూస్తే దేవునికి ఇచ్చిన వారు సమృద్ధిగా వృద్ధి పొందిన వారుగా ఉన్నారు. 11:24 చూడమ్మా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఇందాక నువ్వు 10:24 చదివినట్టున్నామ్మా. 11:24 అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే వెదజల్లి ఏమయ్యారంట? వాళ్ళు అభివృద్ధి పొందారు. దేవునికి ఇచ్చి అభివృద్ధి పొందారు. ఇవ్వగలిగిన స్తోమత ఉండి కూడా ఇవ్వకుండా వారి చేతులను ముడుచుకొని దరిద్రాన్ని అనుభవించారు, లేమిని తెచ్చుకున్నారు. ఎంత విచారకరం కదా!
ఎంత విచారకరం. అలాంటి పరిస్థితి మనకొద్దు. దేవుని దైవ గ్రంథంలో కొందరు ఉన్నారంట. ఎలా ఉన్నారు అంటే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించి. ఎవరంటే వాళ్ళు నిరుపేదలు. పేదలు వేరు, నిరుపేదలు వేరు. నిరుపేదలు అంటే ఎవరో తెలుసా? ఒక 2 కాసులు వేసినటువంటి బీద విధవరాలు అంటారు కదా, వాళ్ళు నిరుపేదలు. అంటే ఆ బీద విధవరాలకి ఏముంది? ఏమీ లేదు. ఆమె విధవరాలు. ఆమె పని చేస్తేనే జీవనం. ఇక పనికి వెళ్ళగానే ఆమెకి ఏమొచ్చింది? ఒక 2 కాసులు వచ్చాయి. ఆ 2 కాసులు తెచ్చుకొని చేత పట్టుకొని మందిరానికి వచ్చింది. అందరూ సందాలు వేస్తూ ఉన్నారు, కానుకలు వేస్తూ ఉన్నారు. అందరూ 100, 1000 ఎంతెంతో ఉన్నది వేస్తున్నారు వాళ్ళు కలిగిన దాంట్లో కొంత. ఇప్పుడు ఏమి దగ్గర ఎంత ఉంది? 2 ఉంది. అది ఆమె జీవనం. ఆ 2తోనే ఆమె జీవనం. ఆ 2తోనే ఆమె తినాలి, తృప్తి పొందాలి, అందులోనే ఏదైనా చేయాలి. అలాంటిది ఆమె ఏం చేసింది? నా జీవనం లేకపోతే లేకపోయింది, నేను తినకపోయినా పర్వాలేదు, నేనేం చేయాలి? నేను దేవునికి ఇవ్వాలి అని వచ్చింది. ఆ జీవనం అంతయో ఆమె వేసేసింది. జీవనం అంతా మనం వేయగలమా? అందుకే ప్రభు ఆమెను ప్రశంసించాడు. ఈమె అందరికంటే ఎక్కువ వేసిందని వీళ్ళకి అందరూ ఆశ్చర్యపోయారు. ఏంది ఈ విధవరాలు, ఈ ముసలామె ఎక్కువ వేసిందా? ఎంత వేసింది ఏంది అన్నట్టుగా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆమె ఏం వేసిందట? 2 కాసులు కాదు, జీవనాన్ని మొత్తం వేసేసింది. అంటే నా దగ్గర 10 రూపాయలు ఉంటే అందులో ఒక 10 రూపాయలు వేయడం గొప్ప విషయం కాదు, లేదా 1 రూపాయి వేయడం గొప్ప విషయం కాదు. ఉన్న 10 రూపాయలు దాంట్లో వేయడం గొప్ప విషయం. అది చేసింది ఆమె. ఇంకా ఆమెకి లేదు మళ్ళీ పోయి పని చేసుకోవాలి, అప్పుడు తెచ్చుకొని తినాలి. అలాంటి పరిస్థితి మనకు లేదు. కానీ మనకు ఉన్న దాంట్లోనే, చేయగలిగిన దాంట్లోనే దేవుని పని కొరకు, సేవకుని కుటుంబం కొరకు మనము మన దాతృత్వాన్ని మనం కనపరచాలి. అలా కనపరచక దేవుని సేవకురాలు వచ్చి అంటుంది, అప్పుడు వాళ్ళు వచ్చారు, నా 2 బిడ్డలను తీసుకొని పోతా ఉన్నాడంటే దేవుడు ఊరుకున్నాడా? దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. దేవుడు వారిని ఎప్పటికీ ఎన్నటికీ కూడా సిగ్గుపరచువాడు కాదు. అందుకే ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యూదులకు మరి ఒక దిక్కు నుండి సహాయము వచ్చును అంటాడు. అంటే మొర్దెకై ఎస్తేరు దగ్గరికి వెళ్ళాడు. మొర్దెకై ఎస్తేరు దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఈ దుష్టుడైనటువంటి హామాను ఏం చేశాడంటే మనందరినీ నశింపజేయాలని వాడొక రాజముద్రను, ఆ పత్రాన్ని, ఒక ఆజ్ఞను జారీ చేశాడు. కాబట్టి వాడి నుండి విడిపించబడాలంటే నువ్వు ఖచ్చితంగా తెగించి రాజుతోనే మాట్లాడాలి. నువ్వు మాట్లాడాలి. ఈ సమయంలో నువ్వు కనుక ఈ సమయంలో మాట్లాడకపోతే ఇంకొక దిక్కు నుండి యూదులకు సహాయం వస్తుంది. కానీ నీవు నియమించబడిన ఈ దినాన్ని వ్యర్థంగా చేసుకుంటావేమో ఆలోచించు అన్నాడు. చూడండి, ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట, ఆ మాటలు మనం చాలా 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 ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ మాటలు మనం చూస్తే 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట రాశాడు. ఏమన్నాడంటే చూడండి, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. అంటే ఈ సేవకురాలు యొక్క కుటుంబ జీవితంలో ఆర్థికత, ఇబ్బందికరమైన పరిస్థితిని అనుభవించడానికి కారణం ఎవరంటే ఆ దైవజనుడి పట్ల వారు కలిగి ఉన్నటువంటి ప్రజలు వారికి చేయకపోవడమే. ఆ చేయకపోవడం వల్ల ఇప్పుడు వారి ద్వారా లేకపోయినా దేవుడు మరి ఒక ద్వారా తెరిచాడా లేదా? ఆమె అప్పులు తీర్చాడా లేదా? తీరుస్తాడు. అలాగనే
దేవుని సేవకులకు ఒక దిక్కు కాకపోతే మరొక దిక్కు నుండి అయినా సహాయం వస్తుంది. దేవుడు వారి అవసరతలు అక్కర్లు తీరుస్తాడు. పిలిచిన దేవుడు పోషించక మానడు. కానీ వారి పోషణ నిమిత్తం మనం దాతృత్వం కలిగి ఉంటే అది మన కుటుంబాలకు ఆశీర్వాదకరం, సమృద్ధి, దీవెన దేవుని ద్వారా వర్ధిల్లగలుగుతామని లేఖనాల్లో మనం చూస్తాము. వారు బహు నిరుపేదలైనను వారి దాతృత్వము బహు గొప్పది. మన దాతృత్వం ఎలా ఉంది? మన దాతృత్వం ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు నిన్ను ప్రేమించాడు. ఆయన ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా నిన్ను బట్టి తాను తగ్గించుకున్నాడు. ఆ కలవరి శిలువకు అప్పగించడానికి మన వంటి రక్తమాంసంలో పాలివానిగా శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు. ఆ కలవరి శిలువకు అప్పగించబడ్డాడు. నా పాపముల నిమిత్తమై ఆయన బలియాగం చేయబడ్డాడు. అమూల్యమైన రక్తమును వెలగా చెల్లించి విమోచన క్రయధనముగా తాను అప్పగించుకున్నాడు. మార్కు సువార్త 10:45 మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తాను అప్పగించుకొనెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన విడుదల కొరకు, విమోచన కొరకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించడానికి ఆయన వెనుకాడలేదు. మన కొరకు కలవరి శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన బిడ్డలుగా ఉండే ఈ గొప్ప భాగ్యాన్ని పొందినటువంటి మనం దేవుని పని కొరకై ఇట్టి గొప్ప భాగ్యాన్ని అనేకులు పొందినట్లుగా దేవుని సేవకుల నిమిత్తమై, దేవుని పని నిమిత్తమై, దేవుని కొరకై మనము దాతృత్వము కలిగి ఉండేవారంగా. మన దాతృత్వం ఎలా ఉంది? మన దాతృత్వం ఎలా ఉంది? ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రాన్ని అనుభవించే వారంగా ఉన్నామా? ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగి ఉండి కూడా ఇవ్వకుండా వెనుదీసి నష్టపోయే వారంగా ఉంటున్నావా? లేకుంటే ఉన్న దాంట్లో దేవునికి ఇచ్చి వృద్ధి పొంది దేవుని ఏదో ఆనందించే వారంగా ఉంటున్నామో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రభువుని బట్టి మనందరం కూడా ఇట్టి గొప్ప భాగ్యాన్ని పొందినందుకై ప్రభువుని స్తుతించబద్రమైన దేవుని పని కొరకై, సేవకుని కుటుంబం కొరకై మనం ప్రార్థన చేద్దాం. మనకు కలిగిన దాంట్లో ప్రభు పని కొరకై వెచ్చిద్దాం. అందుకని కొంతమంది ఏం చేశారంటే కొంత సొమ్ము నిల్వ చేశారు అని చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు. ఏమని చెప్తున్నాడు అంటే చూడండి, దేవుని దైవ గ్రంథంలో మనం చూస్తే ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక లేదా రోమీలకు రాసిన పత్రిక 15:26 చదువుకుందాం. చూడండి 15:26 రోమీలకు రాసిన పత్రిక 15:26 ఒక మాట చదువుకొని నేను ముగిస్తాను. నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది. అకయ వారును కొంత సొమ్ము చందా వేసి నిలువ చేసిరి. ఏం చేశారంట? వాళ్ళు నిలువ చేశారు. అంటే నిలువ చేశారు ఎందుకంటే సహాయార్థం పంపించడానికి. మనం ఎలా ఉన్నాం? మనం దేవుని పని కొరకు సమృద్ధిగా మనము పొదువు లేకుండా ముందుకు సాగలిగే మంచి హృదయం గలవారంగా ఉన్నామా లేదా ఆలోచన చేద్దాం. అలా ఉన్నట్లయితే దేవుడు మన కుటుంబాలను సమృద్ధిగా దీవిస్తాడు, మన సంఘాలను విస్తరింపజేస్తాడు, మన పట్ల దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ప్రియులరా, ఆలోచన చేద్దాం. మనం ఎలా ఉన్నాం? మన హృదయం ఎలా ఉంది? దేవునికి ఇచ్చే విషయంలో మనం ఇచ్చేవారంగా ఉన్నామా? లేకుంటే ఇవ్వకుండా దాచుకునే వారంగా, లేకుంటే వెనకడుగు వేసేవారంగా, చేయి ముడిచేవారంగా, ప్రభువునే అడిగేవారంగా ఉన్నామా? ఇచ్చి శోధించినట్లయితే అన్నాడు కదా ఆయన, నాకు ఇచ్చి శోధించినట్లయితే ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తారు. అంటే దేవునికి మనం ఇచ్చి ఆయన శోధించమన్నాడు. ఆయనే చెప్పాడు. అర్థమైందా? ఆయనే చెప్పాడు. కాబట్టి మనం ఇచ్చి ఆయన్ని శోధిస్తూ
ఆయన యొద్ద నుండి మనం పొందుకొని ప్రభువులో ఆనందించబోదు. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించును గాక. ప్రార్థన చేస్తాను. అందరి తాను వచ్చారు. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ పాదాలు వందనాలు స్తోత్రాలు నాయనా. అయా, నిజముగా నీ యందు నీతిగా నడుచుకున్నటువంటి నీ బిడ్డలకు అయా ఏ మేలు చేయక మానవని మీ లేఖనాల ద్వారా సెలవిచ్చారు. అలాగూ మీ దాసుడు నాయనా స్వామిదాసన్ గారి జీవితంలో మీరు మేలు జరిగించిన విధానం బట్టి స్తుతిస్తున్నాం. కృప చూపించారు, కనికరించారు. అందును బట్టి మీకు వందనాలు. మరి ముందున్న దినాల్లో కూడా మరి చెకప్కు వెళ్ళవలసి ఉంటుండగా మీరే క్షేమాన్ని దయచేయండి. కావాల్సిన అవసరత, అక్కర, ఆర్థిక సహాయాన్ని మీరు అనుగ్రహించండి. ఈ దినం స్థానిక సంఘంతో కలిసి మీ సన్నిధిలో చేరి చక్కని నాయన మాటలు, మీ అమూల్యమైన శ్రేష్టమైన మాటల ద్వారా మా యొక్క స్థితి ఏంటో మేము ఎరిగి మీ పని కొరకై మేము ఎలా ఉండాలో, ఎంత దాతృత్వం కలిగి ఉండాలో మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇంకా మేము వెనుకడుగు వేస్తున్నామేమో మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచండి, స్థిరపరచండి. సమృద్ధిగా నీ పని కొరకై, పరిచర్య కొరకై నాయనా మరి ముందుకు సాగునట్లుగా, ముందడుగు వేయనట్లుగా కృప చూపించి కనికరించమని ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును మా రక్షకుడు తమ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.